కేసీఆర్ బస్సు యాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసినా ఉపయోగం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ దక్కదన్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ దొరకదన్న కోమటిరెడ్డి త్వరలో కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 15 ఎంపీ స్థానాలు గెలుస్తుందని చెప్పారు. గత 10 ఏళ్లలో జగదీష్ రెడ్డి వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు కోమటిరెడ్డి. 13-14 సీట్లు గెలిపించే విధంగా ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళా మహబూబ్ నగర్, మక్తల్, జడ్చర్ల కాన్ఫరెన్స్ పోతున్నాను. మళ్ళీ రేపు నల్గొండ ర్యాలీలో ఉంటాను. ఎల్లుండి భువనగిరిలో ఉన్నది, ఆ తర్వాత మహబూబాబాద్ ఉన్నది. ఏది ఏమైనా సరే 13-14 సీట్లు గెలవాలన్నదే మా లక్ష్యం. ఒక 2-3 సీట్లు బీజేపీకి వచ్చినా బీఆర్ఎస్కి 1 సీటు కూడా రాదు. ఈ పార్టీ రేపు ఆయన బస్సు యాత్రని కట్టెపట్టుకొని వెళ్ళిన ఒక ముసలాయన నల్గొండ జిల్లాని నాశనం చేసి కృష్ణా నీళ్ళన్న జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మీరిద్దరు లాలూచిపడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, పోతిరెడ్డిపాడు 80,000 క్యూసెక్స్కు తీసుకుపో, నేను టేల్పాండ్ గోదావరి నీళ్ళు తీసుకొచ్చి సాగర్ నింపుతా అని చెప్పి నీ తెలివి లేని పనికి ఇవాళ మొత్తం నాశనం అయిపోయినావు. ఇలా కరువు తీసుకొచ్చిందే నువ్వు మొత్తం దక్షిణ తెలంగాణ. అందుకనే నీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాను, మళ్ళీ చెప్పాం. 4 సీట్లు బొట్టిన 2-3 వేలతో గెలిచినాము. అందులో మన జిల్లాకి చెందిన దరిద్రులు కూడా 3,000-4 వేలతో గెలిచాడు. 200-300 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడకు వస్తున్నా అర్థమవుతలేదు. ఆయన ఇక్కడి నుంచే యాత్ర మొదలు పెడతారంట. మిర్యాలగూడలో అక్కడ బిఎల్ఆర్ గారు నామినేషన్ వేసి మధ్యలో వాళ్ళ అమ్మ చనిపోతే ప్రచారం చేయకుండా మా నాయకులు శంకర్ నాయక్ గారు, మా అక్కడ ఉన్న నాయకులు తిరిగితేనే 50,000 మెజార్టీగా గెలిచారు. సిగ్గుండాలి మిర్యాలగూడ మొత్తానికి. ఇలా సాగర్ని ఎండబెట్టాం, ఇవాళ మిర్యాలగూడకు వస్తున్నాం అంటే ఏమన్నా సిగ్గుందా కేసీఆర్ నీకు? అందుకనే కేసీఆర్ గురించి మాట్లాడబెట్టుకుని వేస్ట్. కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ శకం ముగిసిపోయింది. ఇవాళ చీటికి మాటికి ఆయన కేసీఆర్ వాళ్ళ కొడుకు ఇప్పుడు కేసీఆర్ మాట్లాడతాం. ఇవాళ హరీష్ రావు అంటారు హామీలు మీరు అమలు చేస్తారని. ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయల బోనస్ అని చెప్పి మీలాగా దళితులు ముఖ్యమంత్రి చేసుకుని తల నరుక్కుంటాం. 3 ఎకరాల భూమి ఇచ్చి బోరేసి మోటార్ వేసి కరెంట్ ఇస్తా, ఎకరం ఉంటే 2 కలుపుతా, 2 ఉంటే 1 కలుపుతా అని చెప్పినావు. ఇటువంటి 1 లక్ష చెప్పినావు. 15 ఏళ్ళు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటాను. ఎప్పుడన్నా మేము వచ్చి నీ తలకాయ చేయని అడిగినావా? నీ తలకాయ నీకు ఉన్నది కదా ఇప్పటికీ అని 10 ఏళ్ళ కింద గద్దెనెక్కిన మోడీ గారు ఏం చేసిందో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలందరూ కూడా. ఎందుకు చెప్తున్నా అంటే పచ్చి అబద్ధాలు ఆడి ఆ రోజు 72 లక్షల కోట్లు విదేశాలలో బ్యాంకులలో ఉన్నాయి. దాన్ని తీసుకొస్తా ఎమ్మడే అందరికి 15 లక్షల అకౌంటు మీ అకౌంట్లలో పడతాయి పేదవారికి భారతదేశంలో అని చెప్పి 15,000 వేయలేదు, 15 రూపాయలు కూడా వేయలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని 2 లక్షలు కూడా ఉద్యోగాలు ఇవ్వలే. ఇంకా ఉన్న ఉద్యోగాలు పోయినాయి. అందుకనే ఆయన ఈరోజు ఒక ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఒక మత ఘర్షణలు లేపే విధంగా ఆయన మాటలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఒక సెక్యులర్ కంట్రీ ప్రధానమంత్రిగా ఉండి రేపు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల మెడలో ఉన్న బంగారం మీ ఆస్తులు గుంజుకపోయి ముస్లింలకు పంచుతుందని చెప్పి ఎవరైనా మత ఘర్షణలు లేచే విధంగా మాట్లాడినంటే నిజంగా మనం సిగ్గుపడాలి. ఇలాంటి ప్రధానమంత్రి దేశానికి ఉండనని. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి 25 తారీఖు అమిత్ షా వస్తుండు, 26 తారీఖు నడ్డా వస్తుండు, 27 మోడీ వస్తుండు. ఎందుకంటే నార్త్ ఇండియాలో మన మొదటి ఫేజ్లో జరిగిన 104 ఎన్నికల్లో మాకున్న ఎగ్జిట్ పోల్ కానీ, మా పార్టీ కానీ, ఇతర సంస్థలు కానీ చెప్పింది ఏంటంటే అలా బీజేపీలో పోయినసారి కంటే సగం సీట్లు తగ్గిపోయినట్టు ఎగ్జిట్ పోల్ ఉంటుంది కదా. పోలింగ్ అయిపోయిన తర్వాత 100 సీట్లలో 30 సీట్లు దాటుతలేదు బీజేపీ. అందుకని సౌత్ ఇండియా మీద దృష్టి పెట్టి ఆయన వాయిస్ పెంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్తే హిందువుల మెడలలో ఉన్న బంగారం వాళ్ళ ఆస్తులు గుంజుకుపోయి ముస్లింలకు పంచి పెడతారని ఎవరైనా ప్రధానమంత్రి మాట్లాడతారు? ఎవరైనా దాన్ని తీవ్రంగా